ఆత్మవిశ్వాసం అంటే ఆడ మగ అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో రాణించవచ్చని నిరూపించారు సరితా నాయక్ అనే ఆర్టీసీ డ్రైవర్. అదిగో ఆర్టీసీలో మహిళా డ్రైవర్ ఎవరనే సందేహం ఉంది కదా. మనం ఇప్పుడు సరితా నాయక్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఆమె మళ్ళీ అది కూడా ఎలక్ట్రికల్ వెహికల్ నడుపుతున్నారు. చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. మొదటిసారిగా తొలి మహిళా డ్రైవర్గా సరితా నాయక్ అపాయింట్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఫీలింగ్ ఎలా? హ్యాపీగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇక్కడ జాబ్ చేసుకోవాలని 1 ఇయర్ నుంచి సార్ వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టుకున్నాను. సో అప్పుడు కూడా ఇస్తామని చెప్పారు. కానీ డ్రైవింగ్ ఫీల్డ్కి డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలని ఎందుకు అనిపించింది? ఈ ఫీల్డ్కి ఎందుకు రావాలనిపించింది? ఏం అంత పెద్ద అది కాదు సార్ ఒక డ్రైవింగ్ చేయాలనేది. కానీ అప్పట్లో ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ఆటో నడిపాను హైదరాబాద్లో, మా ఊర్లో. అక్కడ అంటే కొంచెం ఇప్పుడు మేము 5 మెంబర్స్ గర్ల్స్ కదా, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఏదన్నా నాన్నకు తోడుగా ఉంటుంది అనేసి నేను ఆటో నడిపాను. ఆటో నడిపి కొంచెం ఏదన్నా సాయం ఉంటే సాయం చేసి ఇక అక్కడ నుంచి 6 ఇయర్స్ అక్కడే ఆటో నడిపాను. ఇక దాని తర్వాత ఆజాద్ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ ఉండే. ఆ ఎన్జిఓ తరపు నుంచి ఒక మేడం ఉండే, భానుశ్రీ మేడం ఉండే. సో ఆ మేడం పిలిచారనమాట. ఇక్కడ హైదరాబాద్లోనే ఆమె ప్రాపర్. ఆమె అన్నది ఇక్కడ ఢిల్లీలో ఇక్కడ ఎన్జిఓ ఉంటుంది, ఒక శాలరీ లాగా ఇస్తారు, అక్కడ శాలరీ ఎక్కువ ఉంటుంది, వెళ్తారా అనేసి అంటే నేను వెళ్తాను మేడం అని చెప్పాను. ఆ మేడమే హెల్ప్ చేసింది. మనీ ఇట్లా కానీ అక్కడ వెళ్ళడానికి, అక్కడ రూమ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నాకు హెల్ప్ చేసింది.